ఖరాబు. Oh my God, Daddy, just don't be my baddie. La 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 So let's start playing round number 1. కట్ చేస్తే. బజర్ రెడీ, పాప్కార్న్ రెడీ. మీరు 2 అక్షరాలతో వచ్చేయండి, నేను రెడీ. రెడీ. కట్ చేస్తే. హీరో ఓ యువ వడ్డీ వ్యాపారి. భార్య అంటే ప్రాణం. చాలా కాలం తర్వాత హీరో భార్య గర్భవతవుతుంది. ఎంతో సంబరంతో ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ సర్పంచ్ భార్య హీరో భార్యను అవమానించడమే కాక తోసేస్తుంది. దాంతో హీరో రగిలిపోయి సర్పంచ్గా పోటీ చేసి గెలుస్తాడు. కట్ చేస్తే సర్పంచ్ హత్య కేసులో హీరోని పోలీస్ అధికారి లంచం అడుగుతాడు. దాంతో తెలివిగా మన హీరో పోలీస్ అధికారి అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. కట్ చేస్తే స్థానిక ఎమ్మెల్యే హీరోని బెదిరించి హీరో భార్యను అవమానిస్తాడు. దాంతో ఆవేశంతో హీరో ఎమ్మెల్యేను చంపేసి ఎన్నికల్లో పోటీ చేసి తానే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఎప్పుడో తెలిసిపోయి ఉండాలి. రితేష్కి తెలిసినా తెలియకపోయినా ఫేస్ మాత్రం ట్రై చేస్తున్నా. టైటిల్ తెలిసిందా? తెలుగు సినిమా సార్. అబ్బా, అదే కదా సార్. నో, సినిమా పేరు కూడా చెప్తా. చాలా స్మార్ట్ గా అయ్యే. బాగా ఇది వాడు సార్. ఓకే సార్, నువ్వేం చెప్పద్దమ్మా? టైటిల్ చెప్పు బ్రదర్. నేనే రాజు నేనే మంత్రి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్. ఈ సినిమా ఆవిడికి ఎన్నో సినిమా. ఎస్, చెప్పేనా? నీకు రాదని నాకు తెలుసులే. ఎందుకు నీకు వచ్చా? 50 సార్. 50. అక్కడ 40. యాభైవ సినిమా. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో సర్పంచ్ గా ఎవరు నటించారు? సర్పంచ్. ఏదో ఒకడు బజర్ నొక్కాడు మరి. అశుతోష్ రాణా. సరే నొక్కావు, దా 40,000 మాకేసి. సార్ ఏదో కొంచెం చెప్పాను కదా సార్, హెల్ప్ చేయొచ్చు కదా సార్. ఎనీ ఐడియా? నవ్వేవారు కదా, నవ్వటం వరకు తెలుసు తప్ప హీరో మీకు వచ్చింది క్వశ్చన్, మాకు వచ్చిందా ఏంటి? సేమ్ కేటగిరీ సార్, నో ప్రాబ్లం. ప్రదీప్ రావత్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో అశుతోష్ రాణా పాత్ర ఏమిటి? సార్ హోమ్ మినిస్టర్ సార్. రైట్ ఆన్సర్ అమ్మా. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో క్యాథరిన్ త్రిసా ప్రొఫెషన్ ఏమిటి? అక్కడ నొక్కేశాడు మళ్ళీ. న్యూస్ రిపోర్టర్ సార్. మన ఆన్సర్ ఇచ్చాను కదా సార్, కొంచెం ఊపు ఎక్కువైంది సార్. రిపోర్టర్ సార్. అదే న్యూస్ రిపోర్టర్, యాంకర్, న్యూస్ యాంకర్. న్యూస్ యాంకర్ సార్. ఎలా మిస్ అయిపోయారు మీరు? ఫాస్ట్ గా ఉండాలమ్మా. మీ అంత ఫాస్ట్ కాదు నేను. ఇచ్చేయమ్మా 40. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే చేసి తారువా. సో ఫైనల్ గా
ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? మళ్ళీ అక్కడే. సార్ నాకు పిచ్చి ఎక్కిస్తుంది సార్. అబ్బబ్బబ్బబ్బో. బంగారం. నేను నొక్కాను ఇక్కడ. ఆవిడ ఆయన ఫాస్ట్ కొట్టేస్తున్నాడు. సర్లే సీనియర్ సిటిజన్స్ అంతే. ముసలి తాత చెప్పు ఆన్సర్ చెప్పు. తేజ సార్. సార్ రైట్ ఆన్సర్. పాప్కార్న్ డబ్బులు తీసుకోండి. సో మీరు రెడీయా? చూడండి సార్. ఎస్ సార్. సో వచ్చేయండి, 2 లక్షలు తీసుకోండి. కట్ చేస్తే హీరో ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపే కుర్రాడు. తను ఐటీ జాబ్ చేయాలన్న తల్లిదండ్రుల కోరిక మేరకు హైదరాబాద్లో ఉండే తన తల్లి స్నేహితుడైన ఒక వ్యక్తి ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేయడానికి హైదరాబాద్కి బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో తనకి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, తన తల్లి స్నేహితుడి కూతురే. కట్ చేస్తే రోజులు గడిచే కొద్దీ హీరోయిన్ మీద ప్రేమను పెంచుకుంటాడు. కానీ సడన్ గా హీరోయిన్కి వేరే అబ్బాయితో నిశ్చితార్థం కుదరడంతో హీరో హార్ట్ బ్రేక్ అవుతుంది. హీరో ఈ విషయాన్ని తన ఫ్రెండ్ అయిన హీరోయిన్ ఫాదర్తో షేర్ చేసుకుని తన లవ్ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయమంటాడు. కట్ చేస్తే మెల్లమెల్లగా హీరో వైపు ఆకర్షితురాలైన హీరోయిన్ ఒకరోజు హీరోకి తన ప్రేమను వ్యక్తపరిచి హీరోతో పెళ్లికి సిద్ధపడుతుంది. కానీ మనసు మార్చుకున్న హీరో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి కొద్ది రోజులకు హీరోను వెతుక్కుంటూ వెళ్ళిన హీరోయిన్ చివరికి హీరోని కలుస్తుంది. దాంతో కథ సుఖాంతం అవుతుంది. ఓకే, హలో గురు ప్రేమ కోసం. ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో నేటివ్ ప్లేస్ ఏది? హీరో నేటివ్ ప్లేస్. వైజాగ్. రండి, 40,000 ఇవ్వండి. వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్, నేటివ్ ప్లేస్. కాకినాడ. మిస్ అయిపోయావు, మీ ఊరు ఏం మర్చిపోయావు. ఊరిని మర్చిపోలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్. హలో గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. థ్యాంక్ యూ. ఇచ్చారు 40,000. నా బుద్ధి ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ. ఇంకెప్పుడు నా ఓకే. ఓకే, 3వ ప్రశ్న. ఈ సినిమాలో ఐడియా చెప్పు ఫ్రెండ్ అనే పాటను పాడిన గాయకులు ఎవరు? ఓకే, రామ్ రామ్ అండ్ ప్రకాష్ రాజ్ గారు. రైట్ ఆన్సర్. నీది నీకే ఇచ్చా, ఎక్కువ ఆనందపడు. థ్యాంక్ యూ. సో 3 అయిపోయాయి. 4వ ప్రశ్న. ఈ సినిమాలో హీరోయిన్ ని ఎంగేజ్మెంట్ చేసుకోబోయే ఆ కార్తిక్ పాత్రలో నటించింది ఎవరు? నొక్కు, ఇందాక నేను నొక్కాను కదా. గెస్సా? నోయల్ సార్. నోయల్. నేను చెప్తాను సార్. ఏంటది? నోయల్ షాన్. రైట్ ఆన్సర్. గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో 40,000 ఇచ్చేయండి ఫస్ట్. ప్రేమ దేశమే. సో ఫైనల్ గా రెడీ. ఈ సినిమాలో రీతు పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు? ప్రణీత సార్. ప్రణీత. ఫుల్ నేము? ప్రణీత సుభాష్. బా, ఇది మాత్రం గుర్తుంది, నోయల్ మాత్రం గుర్తులేదు. సార్ అమ్మాయిల పేర్లు మాత్రం గుర్తుంటాయి చూసారా. ఇచ్చేయమ్మా. సార్ నేను ఇవ్వాలి, ఆవిడే. పెద్ద పెద్ద కళ్ళతోకి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల. సో డబ్బులు తీసుకుని పాప్కార్న్ తీసుకుని హ్యాపీగా మీ పోడియంస్కి వెళ్ళిపోండి. ఆ బుల్లి బుల్లి మనసు తాకి ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు.
ఓకే సునంద, ఫస్ట్ నీ నెంబర్. నా నుంచా సార్? అటు నుంచి హైయెస్ట్ కదా. రూల్స్ చేంజ్ చేయం, కమాన్. ఓకే సార్. మీ ఫస్ట్ నెంబర్ 5. లక్కీ నెంబరా? ఓకే 5 ప్లీజ్. ఎగ్జాక్ట్ పేరు వచ్చిందండి సార్. భలే ఇస్తారు సార్, పర్ఫెక్ట్ గా. అబ్బా బాబా బాబా, వేపకపోయినా అలాగే ఉంది. భలే వచ్చింది చిన్నప్పుడుదా. అది వెతకడం కష్టం సార్. అది అవును. ఇంకో చోట ఉంది, ఎక్కడ ఉంది? 9. పక్కనే ఉండొచ్చని. అలా అని కాదు, 5 తర్వాత నా లక్కీ 9 ఉంటుంది. అవునా? ఓకే 9 ప్లీజ్. డ్రెస్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఓకే సో నాగరాజు కాటేశాడు 2 లక్షలకి. ఓకే సో 5లో ఏముందో తెలుసు, 9లో ఏముందో తెలుసు. మీ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, మాకు ₹1,00,000 వచ్చాయి. ఇప్పుడు మీ రెండో ఛాన్స్. ఫస్ట్ నెంబర్ 4. ఓకే 4 ప్లీజ్. రానా గారు లక్ తీసుకొస్తారేమో చూడాలి. సెకండ్ ఛాన్స్ కూడా పోయిందా? లేదు ఇప్పుడు ఉంది ఇంకో. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మ్యాచ్ చేయొచ్చుగా. మ్యాచ్ చేయాలి. ఎక్కడ దాగున్నావో చూడు, కొంచెం హైట్. 1. సో ఈ కార్నర్ లో ఉండొచ్చని. ఓకే 1 ప్లీజ్. ఎస్ బ్రదర్. ఎస్ సార్. సో ఇప్పుడు నీ లక్కీ నెంబర్ నాన్న? 3, 4, 6, 7 సార్. 4 లక్కీ నెంబర్ సార్. అందులో ఒకటి చెప్పు. 3 సార్. 3 ప్లీజ్. గెలిచేసాం సార్. లోకనాయకుడు. ఎస్ సార్. సో ఇంకో చోట ఉన్నారు ఆయన. ఎస్ సార్. ఎక్కడున్నారు సార్? మీరే కాపాడాలి. 6 సార్. 6 ప్లీజ్. కొన్నిసార్లు లక్కీ నెంబర్ కూడా అలా మిస్ అయిపోతాయి సార్. ఓకే సో 3, 6 మిస్ అయ్యారు. ఎస్ సార్. ఇప్పుడు నీ సెకండ్ ఛాన్స్. 7 సార్. 7 ప్లీజ్. ఫోటో చూడడానికి బాగుంది సార్, కానీ నంబర్ నాకు కలిసి వస్తే బాగుండేది. ఏమో ఇప్పుడు ఇలియానా ఇస్తున్నావు ₹1,00,000. ఇందాక రానా ఇచ్చినట్టు. ఇలియానా మ్యాచ్ చేస్తే ఇప్పుడు. ఓకే సార్. ఎక్కడుంది ఇలియానా? 9 సార్. 9 ప్లీజ్. పోయినట్టే ఉంది. నేను చెప్పాను సార్. సో సెకండ్ ఛాన్స్ మిస్ అయింది, బట్ థర్డ్ ఛాన్స్. సార్ 3 సార్. 3 ప్లీజ్. నెక్స్ట్ మ్యాచింగ్ 9 సార్. 9 ప్లీజ్. yes. ఓకే సంయుక్త. ఎస్ సార్. నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. నెంబర్ 1. 1 ఆల్వేస్ బి నెంబర్ 1. ఎస్. 1 ప్లీజ్. మోసా మై ఫేవరెట్. ఎస్తో సంయుక్త, ఎస్తో సమోసా. 12. అమ్మో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. 12 ప్లీజ్. బట్ ఐ లవ్ డాగ్స్. మరి అది చెప్పాల్సిందే. వచ్చింది కదా ఇప్పుడు. ఏం చేస్తుంది? ఒక స్టెప్ వేసింది సార్. నీకు బాగుంటుంది ఆ స్టెప్.
ఓకే, సో 1 and 12 తెలిసిపోయింది. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. మీ సెకండ్ ఛాన్స్ 3 sir. 3 ప్లీజ్. మహేష్ బాబు గారు 6. ఓకే, 6 ప్లీజ్. ఫైనల్ గా కృష్ణ, కమాన్. 9 సార్. పవన్ కళ్యాణ్ కావాలా? 9 ప్లీజ్. వావ్, పిరమిడ్లు. పిరమిడ్స్. పిరమిడ్స్. నేను తీసుకెళ్ళి అక్కడ వదిలేలి. 3 సార్. 3 ప్లీజ్. ఆగు. ఉడతా ఉడతా. ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. నీ సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 2 సార్. 2 ప్లీజ్. వేడి వేడి ఇడ్లీ. ఈరోజు అన్నెసరిగా టేక్ ఆఫ్ మన సున్నుండతో మొదలెట్టాం. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. అక్కడి నుంచి అన్ని వస్తున్నాయి. సమోసాలు, దోశలు, ఇడ్లీలు. ఫుడ్ లవర్ ఉంటే అలాగే వస్తాయి సార్. అంతేనా? ఫుడీస్, ఆల్ ఆర్ ఫుడీస్. గుడ్ గుడ్ గుడ్. ఇంకో చోట ఉంది ఇడ్లీ. 8 సార్. 8 ప్లీజ్. వావ్. నా పేరు ఎస్వి కృష్ణారెడ్డి సార్. ఎస్వి. మీ వాయిస్ తో మీరు అంటే నిజంగా భయం వేస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఛాన్స్ 6 సార్. 6 ప్లీజ్. ఇందులో ఉంది, ఎందుకు ఉడతా? 3 సార్. ఉడతా ఉడతా. ఉచ్. 3 ప్లీజ్. ఉడతా ఉడతా బూచి. So let's start playing round number 3. Laka 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 laka. మీరు అనండి లక లక లక. లక 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 లక. పిల్లడు జడుచుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలోకెల్లా బ్లాక్ డైమండ్ అనే యాపిల్స్ ని పండించే ఏకైక దేశం ఏది? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. హిట్లర్ ఒక భారతీయ ఆటగాడిని జర్మన్ పౌరసత్వం తీసుకుని ఆ జర్మనీ తరఫున ఆడాల్సిందిగా అభ్యర్థించారు. ఆ ఆటగాడు ఎవరు? పాస్. వెరీ ఇంట్రెస్టింగ్ వన్. హిట్లర్ 1928, 1932, 1936 ఈ ఒలింపిక్స్లో హాకీ ఆటలో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించడానికి ప్రధాన కారణం మన ధ్యాన్ చందే. సో 1936లో జర్మనీ రాజధాని బెర్లిన్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు ధ్యాన్ చంద్ ఆట తీరుకు ఆశ్చర్యపోయిన హిట్లర్ అవకాశాన్ని ఇచ్చాడు. గ్రేట్ కదా? ఓకే, ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్ ఇదేంటంటే ఈ యాపిల్స్ ముందు ముదురు పర్పుల్ రంగులో ఉంటూ నల్లగా కనిపిస్తాయి. సో వీటి నల్లటి రంగు వల్ల వీటిని బ్లాక్ డైమండ్స్ అంటారు. రూపాయి విలువతో పోలిస్తే ఒక్కో యాపిల్ 544 రూపాయలు. సో ఈ పంట కోతకు రావడానికి 8 సంవత్సరాలు పడుతుంది. 8 years. అందుకని చాలా మంది రైతులు ఈ పంటను పండించడానికి వెనకడుగు వేస్తారు. ఇట్స్ ఇన్ టిబెట్. సో బ్లాక్ డైమండ్ యాపిల్స్. సో 150 మీకు, 150 మాకు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్,
ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడబోయే మేరే రెడీ బ్రదర్? పెద్దాయనా ఇదాను లక లక లకాను. లక 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 లక. అడుక్కున్నాడమ్మా. క్వశ్చన్ నెంబర్ 1. మనిషి శరీర బరువులో ఎంత శాతం నీరు తగ్గినప్పుడు మనిషికి దాహం వేస్తుంది? నువ్వు తాగుతావు కదా ఎప్పుడు నిమిషానికి. వాటర్ వాటర్. నో క్వార్టర్. సార్ పాస్ చెప్పిన తర్వాత లాస్ట్ లో చెప్పొచ్చా సార్? సార్ 5 సెకండ్స్ ఎప్పుడో అయిపోయింది. పాస్. అది 2%, 2%. ఓకే సార్. 3% కంటే నీరు తగ్గితే అధిక దాహం వేస్తుంది. డిహైడ్రేట్ అయిపోయింది. ఇది మామూలుగా దాహం వేస్తుంది. 4% నుంచి 5% తగ్గితే శరీరంలో డిహైడ్రేషన్ మొదలవుతుంది. 10% తగ్గితే ప్రాణహాని. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలోకెల్లా అత్యంత ఆకలి కలిగిన జీవి ఏది? నీ పేరు చెప్పకు. పాస్ సార్. ఓకే, నీలి తిమింగలం, ఓ బ్లూ బ్లూ వేల్. వేల్. ఇది 30 మీటర్ల పొడవు, 200 మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ తిమింగలం రోజుకి 4000 కిలో ఆహారాన్ని తింటుందట. బాప్రే. రితేష్ కన్నా ఎక్కువ తింటాను. అది దొరుకుతుందంటే గ్రేట్ సార్ యాక్చువల్లీ. 4000 కిలోల ఆహారాన్ని, అంటే ఇంకా ఆలోచించి ఎన్ని ఉన్నాయో లోపల. సార్ రోజు తింటుందా? రోజుకి 4000 కిలోల ఆహారాన్ని తింటుంది. బాప్రే. నేను 70 పానీపూరీలో తింటా. 70 తినింది సార్. 70 పానీపూరీలు తినింది. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. ఆహా బాబు, ఒక సున్నుండలో 10 కేజీలు తెప్పించు. ఫైనల్ గా బ్రదర్ సార్ సార్ చెప్పు. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. సో బాక్సింగ్ లో తన ఆట తీరుగాను ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ గా పిలువబడ్డ ఆటగాడు ఎవరు? మైక్ టైసన్. రైట్ ఆన్సర్. వావ్. ఇతను 1966 జూన్ 30 న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో జన్మించి మైకల్ గెరాట్ టైసన్ 20 ఏళ్లకే బాక్సింగ్ లో హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఛాంపియన్షిప్ సాధించి ఆ ఘనత సాధించిన వాళ్ళు అతి పిన్న వయస్కుడిగా చరిత్రకు ఎక్కాడు. అండ్ ఫైనల్ గా 6,60,000తో ఎపిసోడ్ విన్నర్ ఎస్వి.